రిప్రజెంట్ చేస్తున్నారు కదా, ఒకసారి పులివెందులు వెళ్ళండి. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ సొంత నియోజకవర్గమైన పులివెందుల ఓటమి ఎదక్కోకుండా గెలిపించినటువంటి పులివెందులకు ఎంత సేవ చేశారో, రూపురేఖలు ఎలా మార్చారో ఒకసారి చూసి బుద్ధి తెచ్చుకోవయ్యా. జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని దూషించే కార్యక్రమాలు చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఫ్రస్ట్రేషన్ రోజు రోజు తెలుగుదేశం పార్టీ పతనావస్థకు వెళ్ళిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి లెగుస్తా ఉందనే విషయం నీకు తెలుసు అందరికన్నా బాగా. ఈ మధ్యన మాదిగన్ అన్న తర్వాత అసలు నీకు నిద్రే పట్టనటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాదిగన్ అమరావతి ఈ రెండింటి మధ్యనే ఓటింగ్ కూడా డిసైడ్ అయ్యే విధంగా ఒక ఎజెండాను మేము తీసుకొస్తున్నామని ధైర్యంగా చెప్పిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో పడిపోతున్నాడు. ఆయన చెప్పిన గొప్పతనాల గురించి చెప్పడు. అదేమంటే తల్లి చెల్లి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయిని చంపాడు, గొడ్డల పార్టీ, ఇవన్నీ కార్యక్రమాలు. అయ్యా నేను తెలియగొడతాను, చంద్రబాబు నాయుడు గారు మీ పరిస్థితి ఏంటండి? మీరు ఎన్టీ రామారావు గారు కుమార్తెను చేసుకున్న తర్వాత, రాజకీయంగా మీరు పెరిగిన తర్వాత ఉన్నారుగా మీ తల్లిదండ్రులు, ఎవరికైనా చూపించారా? ఎప్పుడైనా హైదరాబాద్ పిలిపించి వారికి భోజనం పెట్టారా? ఎప్పుడైనా భోజనం పెట్టి ప్రేమగా పలకరించారా అని నేను అడుగుతా ఉన్నా. అంతెందుకు, తల్లిదండ్రులు చనిపోతే పెద్ద కుమారుడు ఏం చేస్తాడు? చక్కగా గుండు చేయించుకుని ఆ కార్యక్రమాలు చేస్తాడు. మీరు చేశారండి? నా తెలియగొడుతా. మీ తల్లిగారి పేరు మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి భూమిని సైతం మీ అబ్బాయి పేరు రాని చేసుకున్నారు, ఖరీదైందని. అది కూడా చేశారుగా. మీ చెల్లికి ఇచ్చారా? మీకు 2 చెల్లెలు ఉన్నారంట. చెల్లికి ఎప్పుడైనా చీర పెట్టారు? నా తెలియకొడుతా. చీర పెట్టారు. ఇవాళ మీకు 1,00,000